మహానాడు వేదిక ద్వారా 33% మహిళా బిల్లు రిజర్వేషన్ తీర్మానించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకి మంత్రి నారా లోకేష్ కి మహిళల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నామని సింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు శ్రావణి అన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి మహిళా లోకానికి పెద్దపీట వేస్తోందనడానికి మరో నిదర్శనం అన్నారు. ఆనాడు నందమూరి తారక రామారావు ఆస్తిలో సగభాగం మహిళలకు కేటాయించేలా తీర్మానం చేశారని గుర్తు చేశారు. ఇవాళ రాష్ట్ర అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ 33% రిజర్వేషన్ బిల్లును తీర్మానించడం హర్షించదగ్గ విషయమన్నారు. వేదికగా మహిళా రిజర్వేషన్ ను మరింత బలం చేకూర్చేందుకు మరింత భరోసాని కలిగించేందుకు మన అన్న మంత్రివర్యులు, యువ నాయకులు, యువకరం రథసారథి మహిళల భద్రత కోసం, సంక్షేమం కోసం అహర్నిశలు ఆలోచించుతున్నటువంటి మా అన్న మహానాడు వేదికగా శ్రీశక్తి నినాదాన్ని కూడా ప్రవేశపెట్టి ఈరోజు 33% రిజర్వేషన్లు ఎటువంటి రాజకీయ పార్టీలకు అతీతంగా ఈరోజు పార్లమెంట్ రిజర్వేషన్ బిల్ కి అతీతంగా ఈరోజు విదిన్ ద పార్టీ అలాగే రాబోయే 2029లో 33% రిజర్వేషన్ ని అమలు పరిచి తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళలకి ఈరోజు అత్యంత గౌరవాన్ని కలిగించినటువంటి సందర్భంగా ఈరోజు మేమందరం కూడా అనంతపురం జిల్లా తెలుగు మహిళల నుంచి అన్నకి అలాగే చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మన రాష్ట్ర అభివృద్ధికి చేయూతనిచ్చే విధంగా, రాష్ట్ర అభివృద్ధిలో ఒక భాగం అయ్యే విధంగా ఈ రోజు మహిళా నాయకత్వాన్ని మేమందరం కూడా ప్రోత్సహించి ముందుకు వెళ్తామని కూడా సందర్భంగా తెలియజేస్తూ, అనంతపురంలో అంటే రాయలసీమ ప్రాంతంలో కూడా అందరికీ తెలుసు మహిళలు మామూలుగా బయటికి వచ్చి పని చేసుకోవాలంటే ఎంతో ఇబ్బంది పడే పరిస్థితి. ఈ రోజు రాజకీయ రంగాల్లో మేము ఇంతమంది తెలుగు మహిళల మందరం కూడా ముందుకు వచ్చి ఎన్ని కేసులు జగన్మోహన్ రెడ్డి పెట్టినా ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా అండి ఎన్నో కేసులు, అనవసరమైన కేసులు, ఆడపిల్లల్ని చేయూతనిస్తానన్న వైసీపీ ప్రభుత్వంలో ప్రశ్నిస్తే కేసులు పెట్టారు, అడిగితే కేసులు పెట్టారు, సమస్య ఉందంటే కేసులు పెట్టారు. అటు ఆడ లేదు, ఇటు మగ లేదు, పిల్లలు లేదు, పెద్దలు లేదు, వ్యాపారవేత్తలు లేదు, ఉన్నత స్థాయిలో ఉన్నారో లేదు, డాక్టరు లేదు, లాయర్ లేదు, ఇష్టానుసారంగా వాళ్ళు చేసినటువంటి అరాచకాలు ఈ రోజు మహిళా లోకమే వాళ్ళకి బుద్ధి చెప్పింది. 2024లో మహిళలందరూ కూడా ఏకతాటిగా ఒక శక్తిగా మారి వాళ్ళ వైసీపీ ప్రభుత్వాన్ని దించి ఈ రోజు దేవుడిగా భావించే ఒక తండ్రి స్థానంలో ఉన్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని ఏకైక ధ్యేయంతో మహిళలందరూ కూడా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు, రాష్ట్ర స్థాయి వరకు కూడా ఆ మహిళల ఆశీర్వాదంతో ఈ రోజు తెలుగుదేశం పార్టీ 4 దశాబ్దాల తర్వాత కూడా అధికారంలోకి వచ్చిందంటే కూడా వాళ్ళ ఆశీర్వాదం అని కూడా తెలియజేస్తూ, అలాంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా ఆయన మాటలకు కట్టుబడి మనం కూడా హైబ్రిడ్ విధానంలో మహానాడిని ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో మనం ప్రతి చోట మన ఆంధ్ర రాష్ట్రంలో 1875 క్లస్టర్లలో మనం నిర్వహించుకుందాం హైబ్రిడ్ విధానంలో మహానాడు సాక్షిగా మనకు మొట్టమొదటిసారిగా పొలిటికల్లో ఏదైనా పార్టీ మహిళలకు రిజర్వేషన్ కల్పించింది అంటే ఈ రోజు మనం ఎంతో గర్వంగా చెప్పుకోగలం, అది మన తెలుగుదేశం పార్టీనే. ఎందుకు ఇలా అంటున్నానంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఆస్తిలో సమాన వాటా హక్కుని కల్పిస్తే తదుపరి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాల ద్వారా ఎంతో మంది మహిళలు ఈ రోజు లబ్ధి పొంది ఇండస్ట్రియలిస్ట్ గా కూడా తయారయ్యారంటే ఆ ఘనత బాబు గారిది. ఆ తర్వాత తండ్రికి తగ్గ తనయుడు, తాతకు తగ్గ మనవుడిగా మన నారా లోకేష్ గారు
మొదటిసారిగా మహిళా బిల్ రిజర్వేషన్ 33% రిజర్వేషన్ ని కల్పిస్తూ మాత్రం రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 33% ని రిజర్వేషన్ ని కల్పిస్తామని చెప్పేసి ఒక ప్రతిపాదనని తీసుకొచ్చారు. అందుకు మనం చాలా హర్షించాలి. ముఖ్యంగా దానికి ప్రతిపాదన వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారు తీసుకొచ్చిన ప్రతిపాదనను కూడా మన ముఖ్యమంత్రి వర్యులు ఆయన దానికి కూడా హర్షించారు.